శ్రమల వంటి కొలిమిలలో నువ్వు ప్రయాణము చేస్తున్నావేమో, చేసి ఉన్నావేమో. 2025లో అలాంటి శ్రమల గుండా, అలాంటి శ్రమల కొలిమిలను ప్రయాణము చేయడానికి దేవుడిని పట్ల చిత్తము కలిగి ఉన్నాడేమో. అయితే అటువంటి శ్రమల కొలిమిలో నా ప్రభు నీకు తోడుగా వచ్చునుగాక. శత్రుక మేషక అబేద్నెగోలతో నా దేవుడు ఎలా అయితే నడిచాడో అదే దేవుడు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. యెహోషువతో ఎలా అయితే దేవుడు నడిచాడో అలాంటి దేవుడు మీకు తోడుగా నడుచునుగాక. మోషే కాలంలో ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఎలా అయితే నడిచాడో అలాంటి దేవుడు మీకు తోడుగా ఉండి నడుచునుగాక. మీ ప్రతి కష్టంలో, ప్రతి శ్రమలో, ప్రతి శోధనలో, ప్రతి ఇరుకు, ఇబ్బంది, వేదనకరమైన పరిస్థితుల్లో నా దేవుడు మీకు తోడై ఉండి మీకు విడుదల కలగ చేయునుగాక. హల్లెలూయా. నీకు నేను తోడై ఉన్నాను. ఎలాంటి విషయాలు తోడుగా ఉన్నానో తెలుసా? జలముల గుండా మీరు ప్రయాణము చేసినప్పుడు అవి మీ మీద పొంగి పొర్లవు. మీరు నదుల గుండా దాటుతున్నప్పుడు ఆ నదులు మీ మీదకి పొంగి ప్రవహించవు. మీరు అగ్ని గుండా ప్రయాణము చేస్తున్నప్పుడు అగ్ని జ్వాలలు మిమ్మల్ని కాల్చజాలవు. మహాల బోనులో కూడా నా దేవుడు దానియేలుకు తోడుగా ఉన్నాడు. అదే దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. నీ చుట్టూ సాతాను తన శిష్యులను కావచ్చు, తన శత్రువుకు సంబంధించిన వారందరినీ ఇంటూ చుట్టూ పెట్టచ్చు. వారి మధ్యలో నిరభ్యంతరంగా జీవించుదువుగాక. ఎందుకో తెలుసా? నా దేవుడు నీకు తోడై ఉండబోతూ ఉన్నాడు. నా దేవుడు నీకు తోడుగా వచ్చునుగాక, తోడుగా ఉండునుగాక. కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, శోధన వచ్చిందని దాని నుంచి ఎవరు మాకు విడుదల కలగజేస్తారు, ఎవరు మాకు సహాయం చేస్తారు, ఎవరు మాకు సపోర్ట్ చేస్తారు, ఎవరు మా పక్షాన్ని నిలబడతారు, ఎవరు మా పక్షాన్ని మాట్లాడతారని వారి దగ్గరికి వెళ్ళి, వీరి దగ్గరికి వెళ్ళి, వారి సలహాలు, వీరి సూచనలు అడి పరిగెత్తుతూ ఉంటారు. ఎవరు తోడుగా వస్తారు, ఎవరు సిఫారసు చేస్తారు, ఎవరు పక్కన నిలబడతారు, ఎవరు మాట్లాడతారు అని చూస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు కరువు కాలంలో ఆ ప్రదేశంలో, ఆ దేశంలో ఉండగా దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ సంవత్సరము విత్తనాలు విత్తి 100ంతల పంట కోసాడంట. హల్లెలూయా. ఈ సంవత్సరం 100ంతల పంట కోయుదువుగా. హల్లెలూయా. నా ప్రభు నీకు తోడుగా ఉండి 100ంతల పంట నీ ద్వారా కోయునుగాక. నీ బిజినెస్లో, నీ ఉద్యోగంలో, నీ పరిచర్యలో నువ్వు 100ంతల పంట కోయుదువుగాక. పొట్టకుట్టి కొరకు పొరుగు దేశానికి వెళ్ళడానికి సిద్ధపడతా ఉన్నామేమో, పనుల కొరకు ఆ పని ఈ పని చేయడానికి సిద్ధపడతా ఉన్నామేమో. అయితే వెళుతున్న ప్రతి పనిలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ప్రయాణంలో, ప్రతి పరిచర్య వెళ్ళే ప్రాంతాలలో, సేవ చేసే ప్రాంతాల్లో నా ప్రభు నీతో తోడుగా వచ్చి అక్కడ నేను గొప్పగా ఆశీర్వదించి అక్కడి నుంచి ఆశీర్వాదకరంగా మరలా తిరిగి తీసుకొచ్చునుగాక.